అధికారంలోకి రాగానే రజకుల సమస్యలన్నింటినీ తీర్చేస్తానని గత ఎన్నికల ముందు మాట ఇచ్చిన మాట తప్పని మడిమ తిప్పని ఈ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఎన్నికలు వచ్చేస్తున్నా ఒక్క సమస్య కూడా తీర్చలేదని ఈ ప్రభుత్వం మెడలు వంచి తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ నెల 9న కాకినాడలో జరిగే రజక వృత్తిదారుల సంఘం జిల్లా 6వ మహాసభలను జయప్రదం చేసేందుకు రజకులంతా తరలి రావాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు పిలుపునిచ్చారు. పిఠాపురంలో కామ్రేడ్ నండూరి ప్రసాదరావు భవన్లో ఏపీ రజక వృత్తిదారుల సంఘం పిఠాపురం పట్టణ కమిటీ సమావేశం సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు అధ్యక్షతన జరిగింది. మహాసభలకు సంబంధించి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా మహాసభలకు సంబంధించిన కరపత్రాలను కోనేటి రాజు ఆవిష్కరించి సభ్యులకు అందజేశారు. అనంతరం కోనేటి రాజు మీడియాతో మాట్లాడారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి కొచ్చవరపు నాగేశ్వరరావు, నాయకులు సీరం దాసు, గంగన్న, కొడమంచలి అప్పన్న, చోడవరపు శ్రీనివాస్, పొన్నాడ సూరిబాబు, కొచ్చవరపు భద్రారావు, టేకు వెంకటరమణ, సీరం దాసు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి కూడా మరి ఈ రాయితీల్లో మన పాత పెట్టాడు. వాళ్ళందరికీ కూడా ఈ రాయితీ ఇవ్వాలని, అలాగే రజకు వృత్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా 250 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వాలని, ఇవన్నీ కూడా రేపు ఈ 6వ జిల్లా మహాసభలో శిక్షించడం జరుగుతోంది. దీని ముందు మొన్న మరి 30వ తారీఖున మరి సంక్షేమ భవనం అమరావతిలో ముట్టడించడం కూడా జరిగింది. మరి ఎండీ గారు మరి హామీ ఇచ్చారు, మేము జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం, ఈ సమస్యలో పరిష్కారానికి మేము కోరుకుంటామని ఎండీ హామీ ఇచ్చారు తప్ప అది ఇంకా కూడా ఆచరణలో పెట్టలేదు. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా దీర్ఘకాలంగా చర్చించడానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి ముందూరు భాస్కరయ్య గారిని కూడా ఈ జిల్లా మహాసభకి హాజరవ్వడానికి సిద్ధమయ్యారు. కాబట్టి ఈ జిల్లాలో రజకూర్చుదారులందరూ ఈ జిల్లా మహాసభని జయప్రదం చేయడానికి ఆడ మగ అందరూ కూడా కృషి చేసే వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క 6వ మహాసభని జయప్రదం చేయాలని మేము సంఘం తరఫున కోరుకుంటాం.